గడిచిన దినం మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 20వ వచనం వరకు వాక్య భాగాలను నేర్చుకోవటం జరిగింది. అందులో యెరూషలేము నాశనానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు, ఎస్పెషల్లీ రెండవ రాకడకు, యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడకు సంబంధించిన విషయాలు మాత్రం ఇవి కావు అని ఒక మంచి క్లూను మనం ఆలోచన చేసి ధ్యానించి వెళ్ళిపోయాం. అది క్లూ ఏంటి అంటే, రెండవ రాకడలో ఎవరు పారిపోవటానికి, తప్పించుకోవటానికి, దాచపడటానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాల్సి వస్తుంది అన్నటువంటి విషయం. ఇక్కడ పారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కనుక అది రెండవ రాకడకు సంబంధించింది కాదు, యెరూషలేము నాశనానికి సంబంధించిన విషయమేనని మనం అర్థం చేసుకోవచ్చని నేర్చుకోవటం జరిగింది. ఇక ఇందులో చాలా చాలా విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. కొండలకు ఎందుకు పారిపోవాలి అనేది, మిద్దెల గురించి, అట్లాగే పొలం గురించి, గర్భిణులు పాలిచ్చు తల్లుల గురించి, చలికాలం గురించి, విశ్రాంతి దినం గురించి చాలా విషయాలు నేర్చుకోవటం జరిగింది. ఇక ఈ సమయంలో 21వ వచనం నుండి 26వ వచనం వరకు మనం జాగ్రత్తగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూను కలుగబోదు. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఈ రోమా సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి టైటస్ దాడిలో జరిగినటువంటి ఆ దమనకాండ ఎంతకాలం జరిగింది అనేటటువంటి విషయాలు చాలా మందికి తెలియదు. చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే 22వ వచనంలో కూడా అంటాడు ప్రభువుల వారు, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకున్నాడు. యూదాలో ఉన్నటువంటి ఏ శరీరి కూడా తప్పించుకోవటం అనేది జరగదు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును అన్నాడు. ఈ తక్కువ అనేది ఎంత అనుకుంటున్నారు? ఏప్రిల్ మాసంలో మొదలు పెడితే క్రీస్తకం 70లో సెప్టెంబర్ వరకు జరిగిందట దాడి. చరిత్ర చెప్తున్నటువంటి విషయం. అంటే ఎన్ని నెలలండి? ఏప్రిల్ మొదలుకొని సెప్టెంబర్ వరకు అంటే ఎన్ని నెలలండి? 6 నెలలు. కరెక్ట్గా లెక్కేయండి. 5 నెలలున్నా. ఎక్కడి నుంచి మీరు మొదలు పెట్టారు? ఏప్రిల్ నుంచే కదా. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 6 నెలలు. 6 నెలల యొక్క 6 నెలలు కంటిన్యూస్గా ఒక అర్ధ సంవత్సరం జరిగింది వధ. ఈ 6 నెలల వధ కూడా తక్కువ కాలం చెప్పాడు ప్రభు, గమనించండి. అంటే వన్స్ మనం ఏదో దాడి జరిగిందంటే ఓవర్ నైట్లో అయిపోతుంది అని మనం అనుకోకూడదు. అది అంటే యెరూషలేము పట్టణం అనేది 6 నెలలు దాడి చేసినంత పెద్ద పట్టణం, చిన్నదేం కాదు అది. ఇక్కడ యేసు ప్రభుల వారు 21వ వచనంలో లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక మీదట కలగబోదు. అంటే అది ఫస్ట్ అండ్ ఫైనల్ అని చెప్తున్నాడు. మనకు ఒక డౌట్ ఏం రావాలంటే, ఇప్పుడు ఇప్పటి వరకు చరిత్రలో మనకు గొప్ప శ్రమలు జరిగాయి అని దేన్ని బట్టి చెప్పగలం చెప్పండి? చరిత్రలో జరిగినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి కదా మనకు బైబిల్ చరిత్రలో. దేన్ని గొప్ప శ్రమలు అంటాం చెప్పండి? ఎవరి కాలంలో జరిగినటువంటి వాటిని అంటాం? నా ప్రశ్న అర్థమైంది కదండి మీకు? ఇంత సుదీర్ఘమైన యుద్ధం జరిగినది ఈ టైటస్ కాలంలోనే. అది ఓకేనమ్మా. ఇంత ముందు కాలంలో మనకు తెలిసి మనం దేనిని గొప్ప శ్రమ జరిగినటువంటి పరిస్థితి అని అనుకుంటాం మనం? యేసు ప్రభు పుట్టినప్పుడు వధ జరిగిందన్న. ఓకేనమ్మా, రైట్.
యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆహ్, పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగబిడ్డలందరిని గూడా చంపేయటం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే యేసుప్రభుల వారు ఈ ఈ మాట చెప్తున్నటువంటిది దానికంటే గొప్ప వధే. ఎందుకనంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలను, పాలిచ్చు తల్లులను కూడా వదలలేదు. పొలంలో నుంచి వచ్చేవాళ్ళని గావచ్చు, ఇంటి నుంచి కిందకి దిగ్గేవాళ్ళని గావచ్చు, విశ్రాంతి దినంలో ఉండేవాళ్ళు గావచ్చు, చలికాలంలో ఉండేవాళ్ళు గావచ్చు, ప్రతి ఒక్కరిని గూడా వదిలిపెట్టని పరిస్థితి. ఇంకా, ఇంకా ముందు మనం ఓల్డ్ టెస్టమెంట్‌కెళ్దాం. అక్కడ చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లు. బబులోను చెర. బబులోను చెర కంటే ఇంకా దారుణమైనటువంటి వధ జరిగిన పరిస్థితులున్నాయక్కడ. యేషోబు ఆలోచి ఆ! యేషోబు గారు పుట్టినప్పుడు గూడా మగపిల్లలు పుడితే చంపాలని అది కూడా జరిగింది. మోషే గారు పుట్టినప్పుడు మగ బిడ్డలందరిని గూడా చంపించాలని ఆలోచన చేయటం జరిగింది ఫరో రాజు. ఇంకా ఐగుప్తు దేశం మీదికి వచ్చిన 10 రకాల తెగుళ్ళు. ఇశ్రాయేలు ఐగుప్తులో ఎన్నో రోజులు చెప్పమ్మా. ఐగుప్తీయుల మీదకి వచ్చిన 10 రకాల తెగుళ్ళు ఇప్పటికీ ఐగుప్తీయులను ఉలిక్కి పడేటట్టు చేస్తదట. ఇప్పటికి. అంత మహా భయానకమైనటువంటి తెగుళ్ళు ఆ రోజొచ్చాయి. దానికంటే ముందు జలప్రళయం జరిగింది. జలప్రళయంలో నోహు గారి కుటుంబం తప్ప లోకమంతా జలప్రళయంలో కొట్టుకుపోయింది. యేసుప్రభు చెప్తున్న ఈ మాటేంటంటే, లోకారంభం మొదలుకొని ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదన్నాడు. అంటే ఐగుప్తు మీదికి వచ్చిన 10 రకాల తెగుళ్ళ కంటే, జలప్రళయం కంటే, అలాగే ఫరో రాజు చంపించినటువంటి మగబిడ్డల వధ కంటే, యేసుప్రభు కాలంలో జరిగినటువంటి ఆ హేరోదు రాజు మగబిడ్డలందరినీ యూదుల్లో నుంచి చంపించిన దానికంటే, ఇంకా చెప్పాలంటే సొదొమ, గొమొర్రా పట్టణాలనన్నీ భస్మీపట్టణం చేశాడు కదా దేవుడు. దానికంటే ఘోరమైనటువంటి శ్రమ యెరూషలేము మీదకి రాబోతుంది. అంటే మీరు లైట్ తీసుకుంటారేమో దాన్ని, అలా తీసుకోకండి. సీరియస్‌గా తీసుకొని దాని విషయమై తగు రీతి మారు మనస్సును పొందటానికి సిద్ధపడండి అని ప్రభువు ఇచ్చినటువంటి ఒక హితబోధ. ఇక మీదటికి రాదిక. అది ఫస్ట్ అండ్ ఫైనల్ అన్నాడు. దాదాపు 6 సంవత్సరాలు 6 నెలలు దాడి జరిగినా కూడా ఈ దాడి సమయం ఎవరి కోసం తగ్గించబడిందని చెప్పాడండి మనకి 22వ వచనంలో. ఏర్పరచబడిన వారి నిమిత్తము. ప్రపంచంలో దేవుణ్ణి అనుసరిస్తున్న నీతిమంతులకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఏదో ఇంగువ కట్టిన బట్ట కొద్ది కాలానికి ఆ ఇంగువ తీసేసిన ఇంగువ వాసనొస్తదట. అట్లాగా నీతిమంతులు ఉన్న సమాజంలో వాళ్ళ కోసం కూడా దేవుడు దుర్మార్గుల్ని కొంతకాలం బతికిస్తాడు. మనకు తెలుసు కదా గురుగులు, గోధుమలను గూర్చిన ఉపమానం. అందులో ఏమంటాడండి? ఎవరికైనా ఐడియా ఉందా? ఉంటే రిపీట్ చేయండి. మత్తయి దుష్టులను అలాగే ఉండనిమ్ము గురువులని, తర్వాత కోతకాలంన దాన్ని వేరు చేద్దాము అని చెప్తాడు. అంతవరకు ఎదగనియమంటాడు దాంతో పాటే. అది. కాబట్టి గురుగులను కూడా ఎదగనీయు అని చెప్పినట్లు నీతిమంతుల కొరకు ఎందుకొరకు మరి అలా ఎదగనిచ్చాడు దేవుడనంటే, ఆ మంచి గింజలున్నాయి కదా! గోధుమలకు ఎటువంటి డ్యామేజ్ కలగకూడదు. వాటి రెండిటిని కలిపి ఏపుగా పెరగనిమ్మన్నాడు. అవునమ్మా. కలిపి ఉండని పెరగని. అంటే దుష్టులు గూడా కొన్ని సందర్భాల్లో మనకేం అర్థం అవ్వాలంటే, వీళ్ళు ప్రబలినప్పుడు మనం కలవరపడతాం. ఏంటి దేవుడు డెసిషన్ తీసుకోవట్లేదు. వీళ్ళందరిని ఎందుకు వాళ్ళకి పట్టలేదు, వాళ్ళని తీసి పడేయలేదు అని ఆలోచన చేస్తూ ఉంటాం. మనం ఏ అర్థం చేసుకోవాలంటే, అసలు మనలాంటోళ్ళ కోసమే ఇది చేస్తున్నాడని ఆలోచన.
మనలాంటోళ్ళ కోసమే, మనలాంటోళ్ళని బట్టే దేవుడు బతికిస్తున్నాడు చాలా మంది అని మర్చిపోతున్నారు చాలా మంది. నీతిమంతులకు ఉన్నటువంటి గొప్ప ధన్యత, ఆధిక్యత ఏంటంటే, మనలని బట్టి అనేకులు ఉగ్రత నుంచి తప్పించబడతారు. అది నీతిమంతురాలుకు ఉన్నటువంటి గొప్ప ధన్యత. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. సింహంలాగా బతకాలి దేవుని బట్టి. నీతిమంతుడిని సింహంతో పోల్చడం జరిగింది. సింహం ఉన్న గొప్పతనం చాలా ఉన్నాయి. కానీ ఒక గొప్పతనం ఏంటంటే, అది వేటాడిన తర్వాత ముఖ్యంగా కుంభస్థలాన్ని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా! కుంభస్థలం అంటే ఏనుగు మెదడండి. ఏనుగు మెదడును కొట్టగలిగినటువంటి సమర్థత, దమ్ము, ధైర్యం అడవి జంతువుల్లో దేనికి లేదు, ఒక్క సింహానికి తప్ప. ఏనుగు మీదికి ఎక్కి దానిని ఆ కుంభస్థలాన్ని తన పంజాతో కొట్టి చంపేసి ఆ మెదడు మాత్రమే తిని వెళ్ళిపోద్దట. సింహం ఆ మెదడు తినిపోయిన తర్వాత అడవిలో ఉండే జంతువులన్నీ పండగ చేసుకుంటాయట. ఆ మిగిలినటువంటి ఏనుగు తాలూకు మాంసాన్ని తిని. అంటే సింహం చేసిందంతా చేసింది. కానీ తినింది చాలా తక్కువ. దేవుని బిడ్డలు కూడా అలాగే ఉండాలి. అంటే మనం వస్తే మేము లోకానికి వేడుకగా ఉన్నాము అంటాడు పౌలు గారు. అలాంటి వేడుక లాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. ఎంత ధన్యులు నీతిమంతులనంటే అంత గొప్ప ధన్యులు. కాబట్టి ఏర్పరచబడిన వారి నిమిత్తమే మిగిలిన వాళ్ళు ఎవరన్నా తప్పించబడ్డారంటే, మిగతా వాళ్ళు ఎవరన్నా మిగిలిపోయారంటే అది వాళ్ళ చలువే. ఈనాడైనా, ఏనాడైనా సరే. ఇప్పుడు ఈరోజు మనలాంటోళ్ళు ఒకవేళ మనం నీతిమంతులు అనుకున్నా గర్వించాలి. తప్పులేదు. దేవుడిచ్చినటువంటి ఆ నీతిని బట్టి. లేదా మనం నీతిమంతులం కాదు అయినా బతికున్నాం అంటే, ఎవరో మహానుభావులు ఇంకా ఉన్నారు భూమి మీద. అందుకే మనలాంటోళ్ళు బతుకున్నారని కూడా అనుకోవాలి. అది మనం మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి పిల్లరా. అలాగే 23వ వచనంలో ఆ కాలమందు ఎవడైనా, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన యెడల నమ్మొద్దు. ఎందుకు ఆ కాలమునే, ఎందుకు వధ జరిగిన కాలమునే ఈ 6 నెలలు జరుగుతున్నప్పుడు అందరూ క్రీస్తు కోసం వెతుకుతారట. మెస్సియా కోసం చూస్తారట. ఎందుకనంటే ఆయన వచ్చి చాలా పరిస్థితులన్నీ అనుకూలపరిచేస్తాడు. ప్రతికూలతలు లేకుండా చేస్తాడు. నెమ్మది కలగజేస్తాడు. విడుదల కలగజేస్తాడు అనేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే యూదులు ఏనాటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాటిలో ముఖ్యంగా మెస్సియా ఉన్నారు. మనకు తెలుసు. ఈ టైంలో ఎప్పుడో యేసుప్రభు వచ్చి భూమి మీద అన్నీ చక్కబెట్టేసి ఆయన పాత్ర ఆయన ముగించుకొని దేవుడి మహిమపరిచి వెళ్ళిపోయాడు. ఆ రెండవ రాకడలో కూడా రాబోతున్నాడు. అలా రాబోతున్న దాని విషయంలో గూడా ముఖ్యంగా ఈళ్ళందరి మధ్య విశ్వాసులు కూడా ఉన్నారు గదా! మిగిలిన యూదులందరి మధ్య విశ్వాసులు కూడా ఉన్నారు. నమ్మినోళ్ళు కూడా ఉన్నారు గదా! ఇది జరిగేది యేసుప్రభుల వారు ఈ భూమిలో నుంచి వెళ్ళిపోయి సంఘాన్ని స్థాపించబడి, సంఘం విస్తరించబడి, అనేక రీతులుగా సంస్కరణలు జరుగుతున్నటువంటి సమయం అది. క్రీస్తు 70 అంటే. ఆ టైంలో మిగిలిన నమ్మని యూదులతో పాటు నమ్మినటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. మరి వీళ్ళు కూడా ఒకవేళ కలవరపడతారేమో! వచ్చేస్తాడు. యేసుప్రభుల వారు నేను తొందరగా వచ్చేస్తానన్నాడు కదా! ఈ టైంలో ఏమన్నా వచ్చేస్తున్నాడేమో, ఇది ఏమో సూచన యేసుప్రభు రాకడికి. ఈ టైంలోనే వచ్చేస్తాడు. ఈ 6 మంత్స్‌లోనే వచ్చేస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. చాలా మంది భ్రమపడ్డారని చెప్పాను కదా! క్రీస్తు శకం 70లోనే యేసుప్రభు రెండో రాకడ కూడా జరిగిపోయిందని చెప్పటానికి ఇదొక కారణం. ఆనాడు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురు జూశారు. ఎదురు జూస్తున్న దాన్ని బట్టే ప్రభు క్లారిటీగా జెప్పేసాడు. ఏమనంటే, "ఆ టైంలో నేను రాను" అని. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అనే మాట నమ్మొద్దు అంటే అర్థం ఏంటి? రాడు గనుకనే నమ్మొద్దని. అది జరిగేది కాదు గనుకనే నమ్మొద్దని. కదా! అలాగే 24వ వచనంలో
ఈ టైంలోనే ఎవరొస్తారంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనబరచెదరు. కరెక్ట్‌గా ఈ టైంలోనే అబద్ధికులు గూడా ఎందుకనంటే లోకంలో సామెత ఉంది. దెయ్యం పట్టినప్పుడే చెప్పుతో కొట్టాలి అని. విన్నారా సామెత? ఇక మామూలు టైంలో ఎవరైనా కొట్టారనుకోండి పెద్ద కేస్ అవుద్ది కదా! కాబట్టి దెయ్యం పట్టినప్పుడే కొట్టేయాలి అన్నటువంటి ఆలోచన చెప్తారు. అంటే అర్థం ఏంటంటే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలి అని. ఒక్క కుక్కను చంపాలి అని మైండ్‌లో పడింది. కానీ దాన్ని చంపినప్పుడు ఎవ్వడు మనల్ని ఏమనకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి దానికి? ఎరుకుక్కని చెప్పు. ఆ! పిచ్చి కుక్క అది అని చెప్పి దాన్ని చంపేయాలి. అంటే ఇక్కడ గూడా ఒక సంకటం వచ్చింది. ఆ టైంలో క్రీస్తుశకం 70 సమయంలో ఒకవైపు ఈ రోమా సర్ స సైన్యము రోమీయుల యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఉక్కు పాదంతో అణిచేస్తారంటారే అంతటి ఒక భయానకమైనటువంటి అణచివేతకు సంబంధించిన నిరంకుశ ప్రభుత్వ పాలన. అలాంటి టైంలో ఏ చిన్న ఉపశమనము అవకాశం ఉందన్నా గూడా దాన్ని కోసం వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉంటారు ప్రజలు. ఆ టైంలో ఈ మహత్కార్య సూచక్రియలు గూడా కనబరచటానికి సంబంధించి ఉంటారు. మీకు విషయం తెలుసో తెలీదో దేవుడు ఇట్లాంటి వాటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు ఈ గొప్ప సూచక్రియలట మరల. మోసగించటానికి కోసం గొప్ప సూచక్రియలు ఇయన్నీ దీనికి కూడా అనుమతిచ్చింది దేవుడే మర్చిపోకండి. అనుమతిచ్చింది దేవుడే. ఎందుకిస్తున్నాడు? ఇప్పటికీ గొప్ప సూచక్రియలు లాంటివి చేస్తున్న వాళ్ళని జూసి చాలామంది వాళ్ళ వెంబడి వెళ్ళిపోతున్న పరిస్థితులున్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయినా. ఉన్నాయి. సూచక్రియలు కనబరిచేటటువంటి వాళ్ళుంటారు. కనబరచటం వేరు. ఆ వరాన్ని ఆ శక్తిని కలిగి ఉండటం వేరు. ఇప్పటి కాలంలో ఎవరన్నా ఉన్నారండి అలాంటోళ్ళు? సూచక్రియలు, మహత్కారాలు చేసేవాళ్ళు ఉన్నారా? పిచ్చి పట్టాలి. అమ్మా? ఎవరు లేరు. ఏమ్మా? ఎవరు లేరు ఇప్పట్లో. ఆ! మరి సూచక్రియలు, అద్భుతాలు జరగవా మరి? సూచక్రియలు, అద్భుతాలు ఈ కాలంలో గూడా జరగవంటారా? ఇక్కడే మనకు ఈ డిఫరెన్సే మనకు తెలియాల్సింది. సూచక్రియలు, అద్భుతాలు లాంటివి దేవుడు ఎప్పుడు ప్రతి తరంలో, ప్రతి వ్యక్తి జీవితంలో జరిగిస్తాడు. కానీ ఇప్పుడు మానవుల ద్వారా జరిగించడు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులు అంటూ ఎవరు లేరు. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? ఎన్ని చేసినాడు. అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడాయన. అద్భుతాలు జరగవని కాదు ఇక్కడ. అద్భుతాలు చేసేటటువంటి ప్రతినిధులు లేరు. అద్భుతాల తాలూకు ప్రతినిధులు లేరు. ఈయన గొప్ప ప్రవచన వరము, గొప్ప సూచక్రియలు చేస్తారు, గొప్ప మహత్కారాలు చేస్తారు. అద్భుతాల వరము కలిగినటువంటి దైవజనులు అన్నవాళ్ళు లేరు. కారణం ఏమిటి అనంటే అలాంటి వాళ్ళు అనేకులు ఆ రోజు యేసుప్రభుల వారి రెండవ రాకడ సమయంలో వచ్చి ప్రభువా నేను నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా? సూచక్రియలు చేయలేదా? మహత్కారాలు చేయలేదా? ప్రవచించలేదా? అనంటే ఏమన్నాడు యేసుప్రభుల వారు? మీరెవరో నేను ఎరుగను పొండి అన్నాడు. అక్రమం ఇది. అక్రమం చేయవారులారా నా దగ్గర నుంచి పొండి అంటాడు. ఇదేంటిది అక్రమా? యేసుప్రభు పేరిట తర్వాతి కాలంలో ఏం చెప్పాలంటే ఆయన పేరిట మారు మనసు చెప్పాలి. పాప క్షమాపణ గురించి చెప్పగలగాలి. అలా చెప్పగలిగిన దైవజనులు గొప్పవాళ్ళు అనేటువంటి రీతిగా మనం ట్రీట్ చేయాలి. వస్తారు మోసగించటానికే. మనలో ఉన్నటువంటి భక్తి ఎంత శక్తి కలిగిందో కాదో, అది సరైందో కాదో, అది నిలిచేదో లేదా పడిపోయేదో, గెలిచేదో లేదా ఓడిపోయేదో,
పరీక్షించటానికి కూడా ఇటువంటి వాళ్ళకు దేవుడు అనుమతినిస్తాడు, మర్చిపోకండి. ఎందుకనంటే ఒక సందర్భం చూద్దాం మనం. అది మనం చాలా సార్లు చూసాం మనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూద్దాం. 9వ వచనం నుండి చదవండి. ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో యొక్క గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. చూడండి, ఇక్కడ గారడి చేస్తున్నాడట. తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకుంటూ ఆ గారడితో ఏం చేస్తున్నాడంటే జనులను విభ్రాంతి పరుస్తుంది. ఎంత విభ్రాంతి పరిచాడంటే కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఈతడే అని చెప్పుకొనొచ్చు అతను లక్ష్య పెట్టారు. అతడు బహుకాలము గారడీ చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారు అతన్ని లక్ష్య పెట్టి చాలా కాలం గారడీ చేశాడట. కానీ ఈ గారడీలు అన్నీ కూడా మొత్తం చాప జుట్టుకొని పోయే రోజు వస్తుంది. ఎందుకంటే చీకటి హవా ఎంతవరకు కొనసాగుతుందంటే వెలుగు వచ్చేంత వరకు. వచ్చాడు ఫిలిప్ గారు, అయిపోయింది. గారడీలన్నీ మొత్తం క్లోజ్ అయిపోయాయి. కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళని అంటే ఇంతమంది లక్ష్య పెట్టారు కదా, అంటే ఇది ఏమాత్రపోళ్ళు, వీళ్ళు నిలిచేవాళ్ళ కాదా అని పరీక్షని మర్చిపోకండి. ఎందుకంటే సూచక్రియలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ సూచక్రియలు కనబరుస్తున్న వాళ్ళు, గారడీలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ అద్భుతాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఎవరైతే మనం వెంటబడిపోతున్నామో, ఇంతకు వీళ్ళందరినీ మనల్ని టెస్ట్ చేయటానికి దేవుడు పంపించాడా, నిజంగానే దైవ ప్రతినిధులా వీళ్ళు అని మనం ఈజీగా పసిగట్టొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ కాలంలో, ఈ 21వ శతాబ్దంలో, కొత్త నిబంధన కాలంలో అటువంటి పరిస్థితులు కలిగినటువంటి దైవజనులు ఎవరు లేరు. మీరు ఎవరైనా అనుసరిస్తున్నారంటే మోసగాలని అనుసరిస్తున్నట్టు అర్థం. ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం ప్రారంభం వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఏముంది? ప్రవక్తయే గాని కలలు గనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలైనను మహత్కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనని వాని మాటను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో చూచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. చూడండి, దేవుడు దేనికోసం పంపిస్తాడంటే ఇట్లాంటి వాళ్ళని పరీక్షించటానికి పంపుతాడట. మర్చిపోకండి. పరీక్షించటానికి కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి కనబరచని పరిస్థితులు ఉంటారు. మీకు ఒక డౌట్ కలగచ్చు ఇక్కడ. మనం ఎరుగని దేవుణ్ణి అనుసరిస్తావు రమ్మని పిలిచాడుస్తాడు. మనకేం వాళ్ళు ఏమన్నా వేరే దేవుల్ని పూజించమని పిలుస్తారా మనల్ని? వేరే దేవుడు అంటే ఏంటనుకుంటున్నారు? తండ్రిని తండ్రిగా, కుమారుణ్ణి కుమారునిగా, తర్వాత పరిశుద్ధాత్మునిగా పరిచయం చేయని వాళ్ళు కూడా వేరొక దేవుణ్ణి చెప్తున్నట్టే. ఈరోజు అందరూ కూడా కలగూర గంప చేసేవాళ్ళు లేరండి? ఆయన ఎన్టీఆర్ గారి లాగా అది త్రిపాత్రాభినయం చేశాడు అనే రీతిగా చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు. మాట్లాడితే యేసుప్రభుకి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన యేసుప్రభుకి చేస్తారు, యేసుప్రభు ద్వారానే సమర్పిస్తారు. ఇలాంటి వాళ్ళు గమనించండి. ఇంకా అసలు ఒక కుటుంబంలో ఎవరిది ఏ రిలేషన్షిప్ అర్థం కాకపోతే ఇంకేం తెలుసుకోవడానికండి? దేవుడు ఆయా పాత్రలు ఎందుకు ఏర్పాటు చేశాడో, వాళ్ళు మనకి ఏమై ఉన్నారో ఏంటో అనేటటువంటి పరిస్థితులు తెలుసుకోకపోతే చాలా కష్టం మనకి. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, సరైన రీతిలో తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మని గురించి, అపోస్తలుల గురించి, ప్రవక్తలను గురించి
చెప్పకుండా ఈ అద్భుతాలతో మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. కాబట్టి ఇదంతా గారడీలే తప్ప దేవుడిచ్చినటువంటి వరం గాదు. వరము ఇప్పుడు వరం ఏంటంటే మనిషికి గుర్తుపెట్టుకోండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి అందులో ఏ మోసమో, స్వార్థమో, లాభాపేక్ష లేకుండా అనేకులకు వాళ్ళు ఇచ్చినా, ఇవ్వకపోయినా, పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, ప్రార్థించినా, ప్రార్థించకపోయినా, ప్రేమించినా, ప్రేమించకపోయినా వాళ్ళెలా ఉన్నా వాళ్ళ పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అందించగలగటం, దాన్ని అనుసరించి జీవించగలిగిన వాళ్ళు గొప్ప వరం ఉన్నటువంటి వాళ్ళు. కానీ మనకు అది వరంలాగా ఆనదు మనకి. ఎందుకంటే మోసపోవాలి గదా! మోసపోయే పరిస్థితులు ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. మర్చిపోకండి. అందుకే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చటానికి ఈ గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు కనబరుస్తారు. అని ప్రభు మాట్లాడుతూ 25వ వచనంలో ఇప్పుడొద్దాం మళ్ళా. 24వ అధ్యాయము మత్తయి సువార్త 25వ వచనంలోకొస్తే, ఇదిగో నేను మీతో ముందుగానే చెప్పి ఉన్నాను. ముందు ఎన్ని సార్లు చెప్పాడు ప్రభు. ఏవండీ? ఇదే మత్తయి సువార్తలో 24వ అధ్యాయానికి రావడానికి ముందు 4 సందర్భాలు చెప్పాడు ప్రభు. వాళ్ళ గురించి జాగ్రత్త పడండి. ఈ అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు వస్తారు. అబద్ధపు క్రీస్తులొస్తారు. అబద్ధ క్రీస్తు వచ్చేటప్పుడు నేను అబద్ధ క్రీస్తునని చెప్పాడట. మన వాళ్ళలాగానే, మన సొంత వాళ్ళలాగానే వచ్చి చేసే మోసం అంతా చేసేస్తారు. అందుకే ఇలాంటోళ్ళు వచ్చేస్తారు. మరి ముఖ్యంగా మనకెప్పుడైతే కష్టం అనిపిస్తుందో, మనకెప్పుడైతే ఇరుకనిపిస్తుందో, ఇబ్బందనిపిస్తుందో అప్పుడొస్తారు. వచ్చి లేనిపోనివన్నీ చెప్తారు. జాగ్రత్త పడండి అని చెప్పాడు ప్రభు ఎప్పుడో. 26వ వచనం చూద్దాం. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళొద్దు అన్నాడు. అరణ్యంలో ఉన్నాడు అని చెప్తే వెళ్తారా? అంటే యెస్. అరణ్యానికి ఉన్న పవర్ అలాంటిది. ఎంత పవర్ అంటే అసలు ఇశ్రాయేలీయులు మధ్య అనేకమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు గూడా గత కాలంలో ఎక్కడ జరిగాయండి? అరణ్యంలోనే జరిగినాయన్న. అరణ్యంలోనే జరిగాయి. ఎందుకనంటే ఒకసారి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 36వ వచనం చూద్దాం. ఒకటి చదవండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఇతడు ఐగుప్తులోను ఇతడంటే ఎవరిక్కడ? యోసేపు మోషే మోషే గారండి. మోషే గారు. ఐగుప్తులోను, ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను, సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. మోషే గారు అరణ్యములో మహత్కార్యాలు చేశారట. ఎర్ర సముద్రంలో చేశాడు, ఐగుప్తులో చేశాడు, అరణ్యంలో కూడా చేశాడు. ఎక్కువ కాలం 40 సంవత్సరాల వరకు వాళ్ళను ఈ అరణ్య ప్రాంతంలోనే మోషే గారి ద్వారా నడిపించడం అనేది జరిగింది. అక్కడ ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగాయి. ఇప్పుడు యేసుప్రభు ఎవరని మనం తెలుసుకున్నామంటే మోషే వంటి ప్రవక్త ఆయన. కాబట్టి క్రీస్తు మెస్సియా మోషే వంటి ప్రవక్త. మోషే గారు అరణ్యంలో అద్భుతాలు చేశాడు. అరణ్యంలోనే అనేకులను చచ్చిపోతూ ఉంటే కాపాడాడు. కాబట్టి ఇప్పుడు మనకు మెస్సియా దొరకాలంటే ఇలాంటి సంకట పరిస్థితుల్లో ఆయన వస్తాడు. ఎందుకనంటే మోషేని ఎప్పుడు పుట్టించాడు దేవుడు? మోషే గారిని దేవుడు ఎప్పుడు పుట్టించాడండి? ఏ టైంలో పుట్టించాడు? ఇశ్రాయేల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పుడు? మొరపెట్టేటప్పుడు పుట్టించాడు. వాళ్ళు భయంకరమైన బానిసత్వంలో. ఎంత బానిసత్వం అనంటే ఆ బానిసత్వము ప్రపంచ చరిత్రలో ఎవరు పొందలేదట. అంత దారుణమైనటువంటి పరిస్థితి. పని చేయమంటారు. పని చేయటానికి రిక్వైర్డ్ మెటీరియల్ ఇవ్వకుండానే బెస్ట్ క్వాలిటీ పని రావాలని అంటారట. ఐగుప్తు ఆ యొక్క రాజు, ఫరో రాజు వాళ్ళ సంబంధికులు.
రాజుతో సహా అందరూ వాళ్ళని హింసించిన వారే, బాధ పెట్టిన వాళ్ళు. వాళ్ళ నిట్టూర్పులు ఆకాశంలో ఉన్న దేవుడి చెవులో పడ్డేసాయట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ప్లస్ మగబిడ్డ, హెబ్రీ స్త్రీలు మగబిడ్డను కంటే మంత్రసాలను సైతం ఏర్పాటు చేసుకొని వాళ్ళను కానుపిట్టల మీదనే చంపించాడు. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే వాడిని నిర్దాక్షిణ్యంగా నైల్ నదిలో పడేసి చంపించేవాడు. అంత సంకటపు స్థితిలో ఉండగా ఎవరిని రప్పించాడంటే దేవుడు మోషే గారిని రప్పించాడు. ఇప్పుడు మెస్సియా గూడా ఇట్లాంటి సంకట సమయంలోనే వచ్చేస్తాడు అని వాళ్ళు ఆ రోజు మోషే అరణ్యంలో ఎక్కువ కాలం ఉన్నాడు గదా! అరణ్యంలోనే అన్ని అద్భుతాలు చేశాడు. వాళ్ళని కాపాడాడు గాబట్టి, ఇప్పుడు గూడా అరణ్యంలో ఇప్పుడు ఈ సంకట పరిస్థితికి యేసు ప్రభు మెస్సియా అనేటువంటి ఆయన అరణ్యంలో దొరుకుతాడేమో. ఈవెన్ అరణ్యములో ఒక ఆయన ఉంటే యేసుప్రభు జీవించిన కాలంలో చాలా మంది ఎళ్ళిపోయారు. ఎవరైనా యేసుప్రభుల వారి కాలంలో యూదులు చాలా మంది ఆయన దగ్గరికెళ్లారు. బాప్తిసం ఇచ్చి యోహాను. బాప్తీసు ఇచ్చి యోహాను గారి దగ్గరికి. వెరీ గుడ్ అమ్మా. బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గరికి అరణ్యానికి ఎళ్ళిపోయారు. యేసుప్రభులు గూడా అంటారు. మీరెందుకెళ్లారు అరణ్యానికి? గాలికి కదిలే రెల్లుని చూడ్డానికెళ్లారా? లేదా ప్రవక్తను చూడ్డానికెళ్లారా? అని మాట్లాడతారు గదా! కాబట్టి అరణ్యములో ఆయన చూడ్డానికెళ్ళాడు. వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా అడిగిన ప్రశ్న ఏంటంటే, "నువ్వు మెస్సియావా?" అని అడిగారు. అంటే మెస్సియా అరణ్యంలో నుంచి వస్తాడు. అరణ్యంలో మనకు దొరుకుతాడు అనే పరిస్థితి ఉంది. ఇన్ కేస్ మీరు అరణ్యానికి పారిపోండి అన్నాడు గదా! యేసుప్రభు ముందు మాటలు అన్నాడు గదా! పారిపోండి అంటే అక్కడ మెస్సియా దొరుకుతాడు అనేటువంటి యేసుప్రభుని నేనుంటాను. నా దగ్గరికి వచ్చేయండి అన్నట్టు కాదు చెప్పిందది. అరణ్యంలో దాక్కోండి అని చెప్పటానికే తప్ప యేసుప్రభు వస్తాడని కాదు. కనుక అరణ్యంలో ఉన్నాడు అని చెప్తారేమో నమ్మొద్దు. ఇంకా ఎక్కడున్నాడని చెప్తారట? ఓసారి మళ్ళా వద్దాం 24వ అధ్యాయం మత్తయి సువార్తలో. కాబట్టి ఇదిగో అరణ్యంలో ఉన్నాడు 26వ వచనం. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? ఎందుకు వెళ్ళొద్దు? అరణ్యానికి పారిపోండి అన్నాడా ముందు మాటలో? ఇప్పుడేంటి వెళ్ళొద్దంటున్నాడు? ఇప్పుడు వెళ్ళాలనా వద్దన్నా చెప్పండి? వెళ్ళొద్దు అని దేవుడే చెప్తున్నాడు కదండి. అదేనమ్మా. ఇప్పుడు అరణ్యానికి వెళ్ళండి అని కూడా చెప్పినటువంటి పరిస్థితులున్నాయి గదక్కా! కొండలకు పారిపోవాలన్నాడు గదా! 16వ వచనంలో. 16వ వచనంలో మీరు కొండలకెళ్ళండి. కొండలంటే ఏంటి? అరణ్యమే గదా! కొండ అడవే కదండీ! కాబట్టి కొండలకు పారిపోండి అని 16వ వచనంలో జెప్పి, 26వ వచనంలో వెళ్ళొద్దు అంటున్నాడు. ఇంతకు వెళ్ళాలనే వద్దనా? అప్పుడు ఆలోచించండి. 16వ వచనంలో దాచిపెట్టుకోవడానికి వెళ్ళండి అని చెప్పినాన్న. హ్మ్. ఇక్కడైతే దేవుడు ఉన్నాడు అని చెప్తే మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. వెరీ గుడ్ అక్క. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ పర్పస్ కోసం మీరు వెళ్ళాలి అరణ్యానికి? అనగా కొండలకి. మిమ్మల్ని దాచుకోవటానికి, ప్రాణాపాయ పరిస్థితి నుంచి రక్షించుకోవటానికి ఎళ్ళండి తప్ప, మెస్సియా ఉన్నాడనే ఉద్దేశంతో ఎళ్ళొద్దు. మెస్సియా ఉన్నాడన్న ఉద్దేశంతో వెళ్ళొద్దు. అంతే తప్ప మరొకటి కాదు. ఇది మర్చిపోకండి. ఇలా మనం ఆలోచన చేయకపోతే కన్‌ఫ్యూజన్స్ వచ్చేస్తాయి. ఇంకొకటి 26వ వచనంలోనే, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినా నమ్మొద్దు అంటాడు. గదిలో ఉన్నాడని చెప్పినా నమ్మొద్దంటే గదిలో ఏంటి? గదిలో గూడా ఉంటాడా? ఎందుకనంటే ఈ గదిలో ఉండేటటువంటి పరిస్థితి మనం గమనించగలిగితే, యేసుప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో స్టార్టింగ్‌లో ఏం చెప్పాడండి? ఎక్కడుండి ప్రార్థన చేయమన్నాడు? గదిలో ఏకాంతంగా చేయు. ఆ! గదిలో ప్రార్థన చేయమన్నాడు గదా! రహస్యమందు చూచు నీ తండ్రి. కాబట్టి అక్కడ నువ్వు ప్రార్థన చెయ్యి అనేటువంటి మాటలు యేసుప్రభుల వారు మనం చూసాం. 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము నీవు ప్రార్థన 6వ చేయునప్పుడు
నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు చూడండి. రహస్యమందు చూచు నీ చదవండి. తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అంటే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గదిలోకెళ్ళి తలుపేసుకొని నీ తండ్రికి ప్రార్థన చేయి, తండ్రి ప్రతిఫలం ఇస్తాడన్నాడు. అంటే ఈ గొప్ప దైవజనులు లాంటోళ్ళు, మెస్సియా ఈళ్ళందరూ గూడా భక్తులు గదా! కనుక ఈ భక్తులు గదిలో గూడా దొరుకుతారేమో! అంటే యేసు ప్రభువులు గూడా వారు గూడా గదిలో నువ్వు చెయ్యి అన్నటువంటి మాటలు ఇవన్నీ చెప్తారు గదా! కాబట్టి అక్కడ దొరుకుతాడేమోనని మీరు గది లోపలికి ఉన్నాడని చెప్పినా నమ్మొద్దు అంటాడు. ఎందుకంటే ఈ గదిలో ఉన్నాడనే మాట చెప్పినప్పుడు వాడు మిద్దెల మీద ఉండేవాడు ఏం జేస్తాడు? గదిలోకి వెళ్తాడు. గదిలోకేస్తాడు. కిందకి దిగేస్తాడు. దిగేసినప్పుడు వీళ్ళు దాంట్లో చచ్చిపోతాడు. అంటే ఎటొచ్చి ఉన్నటువంటి వాళ్ళను మరింత సంకటంలో పడేయటానికి జరిగే కార్యాలే తప్ప మరొకటి కాదు. యేసుప్రభుల వారు ముందుగానే ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ ఎన్నో సార్లు చెప్పారండి. ఎన్నో సార్లు చెప్పాడు. మీరు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మనుషుల గురించి జాగ్రత్త అని కూడా చెప్పాడు గదా! స్టార్టింగ్‌లో నుంచి. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తూ వస్తున్నాడంటే, మనకి ఎంత కష్టమొచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎంత ఇబ్బందొచ్చినా మనం నిలబడాలి. నిలబడాలి. మనం నిలబడ్డం వల్ల అనేకులు కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించబడతారు. ఎందుకంటే నీతిమంతులు ఏర్పరచబడిన వారి నిమిత్తము కొందరు తప్పించబడతారు. కొందరు రక్షించబడతారు. కొందరు శిక్షలో నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి మీరు ఎప్పటికీ చేయకూడని విషయం, మనం ఎప్పటికీ చేయకూడని విషయం ఏంటంటే, ఎన్ని కష్టాలొచ్చినా గూడా నిలదొక్కుకోగలగాలి. అక్కడే గదా మనది మన మన శక్తి ఏంటో, మన బలం ఏంటో, మనం ఏంటో నిరూపించేవండి కష్టాలు. కష్టం చాలా గొప్పదండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. పేదరికానికి మించిన గురువు లేడట. పేదరికానికి మించిన గురువు లేడట. ఎంతోమంది, ఎంతోమంది వాళ్ళ జీవితంలో ఎంత ఉన్నతమైన దశకెళ్ళినటువంటి వాళ్ళందరూ గూడా కడు పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనం ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. ఎక్కడో అన్నీ సమకూర్చి చక్కగా ఉన్నటువంటి వ్యక్తులు ఎదిగినటువంటి సందర్భాలు చూసేది. అంటే ఈ ఈ కష్టాలే, ఈ ఇరుకులే రేపు ఈ ఇబ్బందులే రేపు ఏం జేస్తాయంటే, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనకు వాగ్దానము చేయు జీవ కిరీటమును పొందును అని మనం చాలా సార్లు చదివాం. కనుక దాన్ని సహించుకోగలిగినటువంటి పరిస్థితి ఉండగలగాలి. మరి ముఖ్యంగా ఆయన్ని అనుసరించినటువంటి వాళ్ళందరూ గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అది. ఒకసారి శోధన గురించి చెప్పడినటువంటి అద్భుతమైన మాట చూద్దాం. ఇంతకుముందు చదివాను నేను ఓరల్‌గా చెప్పాను. ఇప్పుడు రెఫరెన్స్ చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి. దేవుడు చాలమ్మా. కాబట్టి శోధనలో ఈ సహనం అనేటటువంటి శోధనలో సహనం. అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయటానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడు, ఎప్పుడు కావాలి ఈ ఓపిక అనంటే శోధన సమయంలోనే కావాలి. కాబట్టి దేవుడు మరోవైపు మనకందరికి ఇస్తున్న భరోసా ఏంటంటే, ఏదైనా శోధన, ఏదన్నా ఇరుకు, ఇబ్బంది ఉంటే దాన్ని తప్పించుకోవటానికి కూడా మార్గాన్ని చూపిస్తాడట. మనల్ని అనాథగా వదలడు గదా ఆయన. అంటే ఇలాంటి పరిస్థితులున్నప్పుడు జీవితంలో రకరకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఇంతకుముందు గూడా మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కష్టం మీద కష్టం, ఇరుకు మీద ఇరుకు, ఇబ్బంది మీద ఇబ్బంది, ప్రతికూలత మీద ప్రతికూలత, దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయనుకోండి. మనం బలవంతులము అని మర్చిపోకండి. బలవంతులకే ఎన్ని కష్టాలొస్తాయి. ఎందుకనంటే వాళ్ళు తట్టుకోగలరని దేవుడికి తెలుసు. అందుకే వాళ్ళకిస్తాడు. తట్టుకోలేనటువంటి వాళ్లకు వీళ్ళు తట్టుకోలేరు, కష్టం అవుద్దనే ఉద్దేశంతో తక్కువిస్తాడు. అంతవరకు ఎందుకండి?
ఇప్పుడు మన పిల్లలకే చూద్దాం. ఎవరికైనా ఎక్కువ బరువు బాధ్యతలు అప్పగిస్తున్నామంటే, వాళ్ళు చేయగలరని అప్పగిస్తాం. తక్కువ బాధ్యతలు ఒకరికి అప్పగిస్తాం. ఎందుకంటే వీళ్ళకి ఇంతే చేయగలరు అని మనకు తెలుసు. దేవుడికి కూడా తెలుసు. కాబట్టి ఎవరు గూడా నేను మోయలేకపోతున్నాను, ఆపలేకపోతున్నాను అనే పరిస్థితులు ఎవరు కలిగి ఉండకండి. మన దేవుడికి తెలుసు. మన భుజాల మీద ఎంత కాడు ఉంటే మనం బాగుంటాం అనేది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అనిపించినప్పుడు నాయన నీ చిత్తమైతే అనుకోవాల్సింది తప్ప మరొకటి అనుకోకూడదు. ఒక అద్భుతమైన మాట మనం చూసుకొని ఈనాటి ధ్యానాన్ని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు కాబట్టి 10వ అధ్యాయము 35, 36 వచనాలు. కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీరు ఊరిమి అవసరమై ఉన్నది. ఇంకా చాలమ్మా, కాలం చాలమ్మా. ఈ ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. దానికి ప్రతిఫలంగా ఆ ధైర్యానికి ఈ ఇబ్బందుల కాలంలో, ఈ ఇరుకు కాలంలో, ప్రతికూలతలు సవాళ్ళు ఎదురైనప్పుడు ధైర్యం పోగొట్టుకోవద్దు. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలట? దేవుడి చిత్తము నెరవేర్చిన వాళ్ళమై వాగ్దానాలను పొందటానికి ఓరిమి కావాలట. ఓరిమి అంటే ఏంటండి? ఓపిక. ఓపిక, ఓర్పు అని అర్థం అండి. ఈ ఓపిక, ఓర్పు చాలా అవసరం. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, ఆనాడు లోకం పుట్టినది మొదలుకొని అట్లాంటి శ్రమ కలగలేదు, ఇక మీదట కలగబోదు అన్న టైము, ఆ కాలములో ఆ యూదుల మధ్య మనల్ని దేవుడు పుట్టించొచ్చు. కానీ ఎందుకు పుట్టించడో తెలుసా? మనము నిలదొక్కోలేం కాబట్టి. మనకంత కెపాసిటీ లేదు కాబట్టి. మనం అంత దుర్మార్గ పరిస్థితుల్లో లేము కాబట్టి. ఒకవేళ నిలదొక్కునేటువంటి పరిస్థితి ఉందంటే అది లేదు. ఆ నశించిపోయేటటువంటి వాళ్ళ మధ్య వాళ్ళను కూడా కొంతమందిని కాపాడేటటువంటి పరిస్థితి, అంత గొప్ప భక్తి కూడా మనకు లేదు. అందుకే మనల్ని ఆ కాలంలో పుట్టించాడు దేవుడు. ఇప్పుడు ఎన్ని అనుకూలతలు వచ్చేది తెలుసండి మనకి. మనం ఎంత బరువు మోయలేనోళ్ళమో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి శతాబ్ద కాలంలో రాళ్లతో కొట్టి చంపేటటువంటి వాళ్ళు సువార్తను తీసుకెళ్తే, రంపములతో కోసి పడేసేటటువంటి వాళ్ళు, దారుణాతి దారుణంగా బతికుండగానే చెట్లకు వాసాలకు కట్టేసి తారు కందను పూసేసి వాళ్ళు తగలబెట్టేవాడు. అలాంటి పరిస్థితి ఈరోజు సువార్తకు ఉందా? లేదు. ఎగ్జాంపుల్ మాలాంటి దైవజనుల విషయమే ఆలోచన చేయండి. దైవజనులను ప్రేమించి ప్రార్థించే వాళ్ళు, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సపర్యలు చేసేటటువంటి వాళ్ళు దైవజనులకు కృతజ్ఞతగా కానుకలు ఇచ్చేటటువంటి వాళ్ళు, కోరిన తిండి పెట్టేవాళ్ళు, బట్ట పెట్టేవాళ్ళు, ఎంతమంది రెడీ అయ్యారు. మాకు ఇవన్నీ కంఫర్ట్స్ వస్తున్నప్పుడు మాకేమనిపిస్తుందంటే, ఆ కాలంలో మాలాంటోళ్ళు ఎందుకు పెట్టలేదంటే, పెట్టినా మనం స్టార్టింగ్‌లోనే వెళ్ళిపోయేవాళ్ళం అంతే. ఈ కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో అన్ని కంఫర్ట్స్ ఉండే పరిస్థితి ఎందుకు పెట్టారంటే, ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఎవరిని పెడతారండి? ఐసీయూ అంటారు కదా! ఐసీయూలో ఎవరిని పెడతారు? ధైర్యవంతులను పెడతారని. అమ్మ, ఐసీయూలో అంటే నేను ఈ పేషెంట్‌లో చెప్తున్నాను. అక్కడ చూసుకునే వాళ్ళని కాదమ్మా. సీరియస్‌గా ఉండేవాళ్ళు. పరిస్థితి అంతా పూర్తిగా చేయి దాటిపోయి సీరియస్‌గా ఉండేటటువంటి ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు. ప్రాణం మీదకి వచ్చినటువంటి వాళ్ళని పెడతారు. మనం అంతా ఐసీయూ బ్యాచ్ మంది ఐసీయూ బ్యాచ్. అందుకే అన్ని రకాలైనటువంటి సపోర్ట్‌లు వచ్చేస్తాయి. ఐసీయూలో ఎట్లా ఉంటదో తెలుసండి? మినిట్ టు మినిట్ కేర్ ఉంటుంది. మినిట్ టు మినిట్ కేర్ ఉంటదన్నమాట. అలాంటి కేర్‌లో మనం ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం కొనవిప్పుడుతున్నాం ప్రతి జీవితం. అంత నిలదొక్కునేంత పరిస్థితుల్లో లేము. అంత బాగుందనుకోండి, ఐసీయూలో నుంచి ఏం చేస్తారో తెలుసా?
జనరల్ వార్డ్ అనే దానికి మార్చేస్తారు. ఇంకా మెరుగైంది అనుకోండి హాస్పిటల్ డిశ్చార్జ్ చేస్తారు. చేసేస్తారు. అంటే మనం ఏం చేయగలగాలంటే మనకు ఈ భక్తి జీవితంలో మంచి పెట్టుబడి ఒకటేనండి ఓర్పు. కుటుంబంలో ఓర్పు కావాలి, పని చేస్తున్న చోట ఓర్పు కావాలి, బిడ్డలు మార్పు విషయంలోనూ అన్ని విషయాలను ప్రార్థన జీవితంలో ఓర్పు కావాలి. అంతవరకు ఎందుకండి, తెల్లవారి లేచి త్వరగా ఈ నిద్ర మబ్బును వదిలించుకొని ఈ ఆన్లైన్లోకి జాయిన్ అవ్వాలన్నా కావలసింది ఏంటి? ఓర్పు. ఓర్పే. ఓర్పే. కాకపోతే మనలందరిలో ఓర్పు లేని ఓర్పాలు ఉన్నారు తప్ప ఓర్పు కలిగినటువంటి రూతమ్మలు తక్కువయ్యారు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు వద్దు. మనం బలవంతులు అవ్వాలి. భక్తి జీవితంలో మనం బలవంతులు అవ్వాలి. మనయుడు దేవుడు ఎన్నో కంఫర్ట్స్ ఇచ్చాడు మనకి. గొప్ప 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 ఉపద్రవాలన్నిటి కూడా తప్పించాడు. అప్పటిదాకా ఎందుకు? ఈరోజు ఈ మధ్యకాలంలో కరోనా ఫస్ట్ వేవ్లోనే పోవాల్సిన వాళ్ళం మనలో చాలా మంది ఉన్నారు. సెకండ్ వేవ్లో పోవాల్సిన వాళ్ళు ఉన్నాం. కానీ గాడ్స్ గ్రేస్ వేవులు ఈరోజు లోకమంతా వీస్తున్నాయి. అందుకే మనం బతకగలుగుతున్నాం. కానీ ఎప్పుడూ ఈ కృపలతోనే మనం బతకాలని ఎప్పుడు అనుకోకండి. నీతో పనుందిరా, నిన్ను కాపాడుకోవాలి. అమ్మ నీతో పనుంది, నీకు ఆయుష్నివ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి అనేటటువంటి రీతిగా దేవుడు ఇష్టపడి మనతో పనుందన్నటువంటి విధంగా ఆయుష్ని ఇచ్చే విధంగా మనం ఎదగాలి. అటు పిల్లరా, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. రేపటి దినాన్ని మళ్ళీ మండే నుంచి తర్వాత ముందస్తు విషయాలు ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన